downwards. The M2G is acting downwards and tension T is acting upwards. However, it is moving downwards. So how can I write the equation? M2G is acting downwards. Tension పైకి యాక్ట్ చేస్తుంది. M2G minus T. M2G minus T is equals to, I can write here, M2 into A. To G minus T is equals to M2. ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్ ని FR అని చెప్తుంటాను. FR అంటే రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ దిస్ సెకండ్ బ్లాక్. దీని మీద రిజల్టెంట్ ఫోర్స్ కిందకి యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో దట్ విల్ బి M2 into A. ఇట్స్ ఇంపార్టెంట్ కండిషన్. ఇప్పుడు నాకు T కావాలంటే ఈ M2A స్టెప్ తీసుకొచ్చేచ్చు కూడా. M2G minus M2A is equals to T. So this is equation number 1. Right. Then coming for this one. ఇప్పుడు ఇక్కడికి రండి. Come to this point. Here it is moving upwards. ఎందుకంటే ఇది కిందకు వస్తుంది అంటే ఇది పైకి వెళ్తుంది. It is moving upwards. It is coming downwards. It's going upwards. ఇప్పుడు ఇక్కడ పైకి వెళ్తా ఉంటుంటే ఈసారి ఏది ఎక్కువ? T ఎక్కువ అవుతుంది. T is greater. T is greater than M1 into G. T అనేది M1 G కంటే ఎక్కువ. సో పైకి వెళ్తుంది. రిజల్టెంట్ ఫోర్స్ దీని మీద పనిచేసేది ఏమని రాయొచ్చు? T is greater కాబట్టి ఇక్కడ ఈ కండిషన్ ఎటువైపుకి వెళ్తే అది గ్రేటర్ అండి. ఇందాకేమో కిందకు వస్తుంది కాబట్టి M2G గ్రేటర్. ఇప్పుడు T పైకి వస్తుంది కాబట్టి T గ్రేటర్. T minus M1 into G is equals to resultant force on this one. This is M1 into A. And then T is equals to, ఈ మైనస్ అటెంప్ట్కి వెళ్ళిపోతే M1 into G plus M1 into A. This is equation number 2. Second equation 9. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే ఇది ఫస్ట్ ఈక్వేషన్, దిస్ ఇస్ సెకండ్ ఈక్వేషన్. Now from equations, from equation 1 and 2, equation 1 and 2 నుంచి ఇప్పుడు యాక్సిలరేషన్ కట్టచ్చు. ఇది టెన్షన్, ఇది టెన్షన్ అంటే ఇలా రాయి చెప్పినాను. M2G minus M2A is equals to ఇక్కడికి వచ్చేసేపటికి M1G plus M1A. సో M1G టైప్ తీసుకొచ్చాను, మైనస్ M2A టైప్కి వస్తే ప్లస్ అయిపోతుంది. కాబట్టి దిస్ ఈజ్ M2G మైనస్ M1G. ఇటువైపుకి వచ్చేస్తే M1A ప్లస్ M2A. సో A ఈజ్ టేకెన్ కామన్, M1 ప్లస్ M2. ఇక్కడ G కామన్ తీసేస్తే M2 మైనస్ M1 ఇంటూ G అని వచ్చింది. సో యాక్సలరేషన్ ఇన్ ది సిచ్యువేషన్స్ డయాగ్రామ్స్ ఇస్తాడు, దీని మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు, అప్పుడు నువ్వు ఇది అప్లై చేసేసుకోవచ్చు. ఖచ్చితంగా పుల్లీస్ లేకుండా ప్రాబ్లమ్స్ ఉండవు. సో A ఈజ్ ఈక్వల్స్ టు M2 మైనస్ M1 ఇంటూ G బై M1 ప్లస్ M2 అవుతుంది. దిస్ ఈస్ ద యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఫర్ ద అట్వర్డ్స్ మెషిన్ అండ్ ద పుల్లీకి ఉన్నటువంటి యాక్సలరేషన్ ఇది. పుల్లీకి ఉన్నటువంటి యాక్సలరేషన్ A ఈజ్ ఈక్వల్స్. మరి అలాగే టెన్షన్ ఎంత అవుతుంది? మరి ఈ స్ట్రింగ్ లో ఎంత టెన్షన్ ఇది ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నాయి, ఇది కావాలి మనకు. ఈ స్ట్రింగ్ లో ఎంత టెన్షన్ పనిచేస్తుంది, ఈ రెండు స్ట్రింగ్స్ లో ఎంత టెన్షన్ పనిచేస్తుంది అంటే ఒక T కావాలి. T కావాలి అంటే ఈ ఈక్వేషన్ కానీ ఈక్వేషన్ కానీ ఏదో ఒకటి యూస్ చేసుకోవచ్చు. ఇది కానీ ఏదో ఒకటి యూస్ చేయి. అయితే నీకు ఇందులో యాక్సలరేషన్ సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి చెప్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 లో నుంచి T is equals to M2G minus M2 into A ప్లేస్ లో M2 minus M1 by M1 plus M2 into G అని రాసుకోవచ్చు. దెన్ M2G is taken common, M2G తీసేసి M2G into 1 minus రెండింటిలోంచి కూడా M2G కామన్ తీసినప్పుడు 1 minus M2 minus M1 by M1 plus M2 అవుతుంది. M2 into G into 1 minus M2 minus M1 by M1 plus M2. So the tension T is equals to, it is M2G
ఇది ఎల్సిఎం ఇటప్ తీసుకుని వచ్చేస్తే దిస్ ఈస్ ఎల్సిఎం m1 ప్లస్ m2 ఎల్సిఎం. ఇక్కడికి వస్తే దిస్ ఈస్ m1 ప్లస్ m2. ఇది మైనస్తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై విత్ మైనస్ m2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ m1. ఇది m1. సో ఇక్కడ మైనస్ m2 ప్లస్ m2 m1 2m1 అవుతుంది. అంటే t ఈజ్ ఈక్వల్స్ టు 2 into m1 m2 into g by m1 plus m2. This is the tension experienced by the string and this is the acceleration experienced by the string. So problems వచ్చినప్పుడు ఇవి మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకొక క్వశ్చన్ ఉంది. ఒక బాడీని హారిజాంటల్ గా పెట్టి ఒక బాడీని వర్టికల్ గా పెట్టినప్పుడు స్ట్రింగ్ ఎంత టెన్షన్ ఫీల్ అవుతుంది, ఆ కేసులో యాక్సలరేషన్ ఎంత, ఒక ఇన్క్లైన్ ప్లేన్స్ యూజ్ చేస్తే ఎలా వస్తాయి, సూడో ఫోర్సెస్ యూజ్ చేసినప్పుడు సూడో ఫోర్సెస్ ఎలా యాక్ట్ చేస్తాయి, కాంటాక్ట్ ఫోర్సెస్ ఎలా యాక్ట్ చేస్తాయి, ఇవన్నీ ఇప్పుడే చెప్తాను నేను. ఇది నోట్ చేసుకోండి. నోట్ డౌన్. Now, one body is a horizontal. The tension and acceleration when one body is horizontal. One body is horizontal and other body is vertical. One body is horizontal and other body is vertical. ఒక బాడీని హారిజాంటల్ గా పెట్టాలి, ఇంకొక బాడీని అదర్ బాడీ ఈజ్ వర్టికల్, ఇంకొక బాడీని వర్టికల్ గా ఉంచాలి. నా కన్సిడర్ ఎ టేబుల్. ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నారు. ఐఎమ్ కన్సిడరింగ్ ఏ టేబుల్. ఈ టేబుల్ మీద ఇప్పుడు మనం ఇక్కడ ఒక బ్లాక్ ని పెట్టాము, ఇక్కడ ఒక మాస్ పెట్టాము. ఇది m1 అనుకో. ఇట్ ఈస్ హారిజాంటల్ బాడీ. ఇప్పుడు దీని మీద సర్ఫేస్ మీద హారిజాంటల్ పెట్టాం. దీని మీద ఒక వైర్ ని ఇలా పెట్టాం. ఒక వైర్ ని ఇలా ప్లేస్ చేసి ఇక్కడ నుంచి ఈ వైర్ నుంచి ఇంకొక మాస్ ని ఇక్కడ మనం పెడుతున్నాం. హియర్ ద కంప్లీట్ మాస్, దిస్ ఈస్ ద మాస్ m2. దీని యొక్క మాస్ m2, దీని యొక్క మాస్ m1. ఓకే, m1 అండ్ m2 మాసెస్. ఇదేమో వర్టికల్ బాడీ, ఇదేమో హారిజాంటల్ బాడీ. ఈ m2 యొక్క వెయిట్ కిందకి యాక్ట్ చేస్తా ఉంది. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ దట్ m2 ఈజ్ గ్రేటర్ దాన్ m1. ఒకవేళ ఇది లెస్ అయింది అనుకోండి, దీన్ని ఇక పుల్ చేయడానికి అవకాశం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం ఏం చెప్తానంటే దెర్ ఇస్ నో ఫ్రిక్షన్. ఇక్కడ ఫ్రిక్షన్ ఉన్నట్టయితే ఫ్రిక్షన్ చెప్తాం, కానీ ప్రస్తుతానికి ఫ్రిక్షన్ ఏమి లేదు, ఫ్రిక్షన్ లెస్ సర్ఫేస్. సో m2 గ్రేటర్ అయితే డెఫినెట్ గా ఇది కిందకి మూవ్ అయిపోతా ఉంటుంది. మూవ్ అవుతా ఉన్నప్పుడు దీని యొక్క వెయిట్ ఇట్స్ యాక్టింగ్ డౌన్వర్డ్స్. m2 గ్రేటర్ దాన్ m1 అంటే ఇట్స్ వెయిట్ m2g is acting downwards. ఇందులో టెన్షన్ అప్పుడు పైకి పనిచేస్తుంది, ఇక్కడేమో దీన్ని ఇలా పక్కకు మూవ్ చేస్తుంది. దిస్ ఈస్ ద టెన్షన్ T. సో T is equals to m2g. Right. Now when this m2g is greater, it is moving downwards with an acceleration A. ఎప్పుడైతే ఇది ఏ యాక్సలరేషన్ తో మూవ్ అవుతుందో డెఫినెట్ గా ఇది కూడా నీకు రైట్ సైడ్ ఏకి మూవ్ అవ్వాల్సిందే. దెన్ అప్పుడు ఏం చేద్దాం, ఇది m2g మైనస్ టెన్షన్ T. ఓకే, ఎందుకంటే ఎటువైపు అయితే వెళ్తుందో ఆ ఫోర్స్ ఎక్కువ అని చెప్తా ఉంటాను నేను. సో ఇక్కడ నేను ఏం చెప్తానంటే m2g మైనస్ టెన్షన్ T. టెన్షన్ T తీసేస్తే రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్, రిజల్టెంట్ ఫోర్స్ దీని మీద పనిచేస్తూ ఉంటుంది. రిజల్టెంట్ ఫోర్స్ ఏమో రాదు అంటే m2a అని రాసుకోవచ్చు. m2 into a, m2 into a టైప్ తీసుకొచ్చేసాను. m2g minus m2a is equals to T. Again, this is equation number 1. And go for this object also. ఈ ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు బాడీ నీకు రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. రైట్ సైడ్కి మూవ్ అవుతుంది అంటే ఇటువైపు ఉన్న టెన్షన్ ఎక్కువ అని అర్థం. T is greater. ఇక్కడ ఏదైనా ఫోర్స్ ఉంటే వెనక్కి పనిచేస్తుంది, కానీ ఇక్కడ ఫోర్స్ 0 కదా. సో ఇక్కడ ఫోర్స్ 0. కానీ ఫోర్స్ ఉంటే ఫోర్స్ రాయొచ్చు, నువ్వు ఇస్తే రాయొచ్చు. ప్రస్తుతానికి నేను ఇక్కడ ఏం ఇవ్వలే, కాబట్టి ఇక నేను ఏం రాస్తానంటే T
టీలో నుంచి ఇది పోతే టీ మైనస్ 0, టీ మైనస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ద రిజల్టెంట్ ఫోర్స్ టీ మైనస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు దీని మీద పనిచేసే రిజల్టెంట్ ఫోర్స్ని M1A అని రాసుకోవచ్చు. M1 into A. Therefore, T is equals to M1 into A. T is equals to M1A అవుతుంది. రైట్, ఇప్పుడు ఈ టెన్షన్ని ఇక్కడ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తే M2G మైనస్ M2A ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం రాయొచ్చు అంటే M1 into A అని రాసుకోవచ్చు. M2G minus M2A is equals to T, tension T. సో ఇక్కడ టెన్షన్ T ప్లేస్ లో M1A అవుతుంది. ఇప్పుడు మైనస్ M2A ఇటువైపుకి వస్తే ప్లస్ అవుతుంది కాబట్టి M2 into G is equals to ఇక్కడ M1A plus M2A. యాక్సలరేషన్ కామన్ తీసేస్తే A into M1 plus M2 is equals to M2 into G అవుతుంది యాక్సలరేషన్. సో యాక్సలరేషన్ A is equals to M2 into G by M1 plus M2 అయింది. సో ఈ రకమైన డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు నువ్వు యాక్సలరేషన్ని ఇలా చెప్పవచ్చు. టెన్షన్ ఇమీడియట్ గా మనకు వచ్చేస్తుంది. టెన్షన్ లో T M1A ఉంది కాబట్టి టెన్షన్ T is equals to M1 M2 into G by M1 plus M2 అని రాసేసుకోవచ్చు. దిస్ ఈస్ అబౌట్ ద టెన్షన్. సో వన్ బాడీ ఈజ్ హారిజాంటల్ అండ్ అదర్ బాడీ ఈజ్ వర్టికల్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆబ్జెక్ట్ ని ఎలా చెప్తున్నాను నేను. అనదర్ కేస్ ఆన్ ద ఇన్క్లైన్ ప్లేన్. ఓకే, ఇన్క్లైన్ ప్లేన్ తీసుకోండి. This is an inclined plane. So on this inclined plane, we placed an object. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ నేను ప్లేస్ చేశాను. రైట్, ఈ ఆబ్జెక్ట్ ప్లేస్ చేశాను. ఇది మాస్ M2 అని అనుకో. ఇది M2. దీనికి ఒక వైర్ ఇలా కనెక్ట్ చేసి వైర్ ఇస్ కనెక్టెడ్. ఇక్కడ నేను చిన్న పుల్లి పెట్టాను. దిస్ ఈజ్ ఎ పుల్లి మీదకి ఇది వచ్చి ఇక్కడ నుంచి ఇలా వచ్చింది. ఇట్ ఈస్ కమింగ్ డౌన్వర్డ్స్. ఇది M2 అయ్యి ఇక్కడ ఏమవుతుందంటే దిస్ ఈజ్ M1. This is M1 and this is M2. M1 no M2. M1 M2. Okay. So this is M1. M1 is here. M1 mass ఇక్కడ ఉంది. ఈసారి ఏం చేద్దాం అంటే M1 greater than M2 అంటాను. I can say that here M1 is greater than M2. M1 అనేది M2 కన్నా గ్రేటర్ అయింది. అయితే ఇప్పుడు కండిషన్స్ ఏం చేద్దాం చూడండి. సో హియర్ యూ కన్సిడర్ దిస్ ఈజ్ అన్ యాంగిల్ థీటా. ఇక్కడ యాంగిల్ థీటా తీసుకుంటే ఇప్పుడు M1 గ్రేటర్ అయితే ఇట్ ఈస్ మూవింగ్ డౌన్వర్డ్స్, కిందకు వస్తుంటుంది. అసలు ఫస్ట్ ఇక్కడ ఎంత వెయిట్ ఉంటుంది? M1G వెయిట్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తుంది? టెన్షన్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో యాక్సలరేషన్ ఈజ్ యాక్టింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. ఎందుకంటే ఇది కిందకు వస్తుంది కాబట్టి యాక్సలరేషన్ ఏ. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది కిందకు వస్తూ ఉన్నప్పుడు సేమ్ ఇదే వైర్ కాబట్టి ఇది పైకి యాక్ట్ చేస్తుంది టెన్షన్. దీని యొక్క రిజల్టెంట్ యాక్సలరేషన్ కూడా ద రిజల్టెంట్ యాక్సలరేషన్ ఇది అవుట్వర్డ్స్ ఏ. సో ఇప్పుడు నాకు ఇది పైకి పనిచేస్తూ ఉంది. ఇప్పుడు యాక్సలరేషన్స్ ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ M2 ఇలా ఉన్నప్పుడు దీని యొక్క వెయిట్ ఎప్పుడు కూడా టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్, అంటే కిందకి వర్టికల్లీ డౌన్వర్డ్స్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది M2 ఉంటే దీని యొక్క వెయిట్ ముందు అర్జెంటుగా M2G అని రాసుకోవచ్చు. M2G. ఈ M2Gని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. వీ కెన్ డివైడ్ దీస్ 2 కాంపోనెంట్స్. ఇది 2 కాంపోనెంట్స్ కింద చేయొచ్చు. ఇది థీటా కనుక అయితే ఇఫ్ దిస్ ఈస్ థీటా
వాట్ ఈస్ దిస్ యాంగిల్? దిస్ ఈజ్ ఆల్సో థీటా. ఎందుకంటే ఇది 90 మైనస్ థీటా అవుతుంది. ఇది 90 degrees అయితే 90 మైనస్ థీటా పోతే దిస్ ఈజ్ థీటా. సో ఇది 90 మైనస్ థీటా అయింది, ఇది థీటా అయింది. సో ఇప్పుడు ఇక్కడ మనకి థీటా అయినప్పుడు వీటిని 2 కాంపోనెంట్స్ కింద డివైడ్ చేసుకోండి. డివైడ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. ఎంజీ పక్కన ఉన్నటువంటి ఈ కాంపోనెంట్ ని ఎంజీ కాస్ థీటా అని రాయొచ్చు. ఇక్కడ ఉన్న ఈ కాంపోనెంట్ ని ఎంజీ సైన్ థీటా అని రాసుకోవచ్చు. మళ్ళా చూసుకోండి, దిస్ ఈజ్ ఎంజీ కాస్ థీటా అండ్ దిస్ ఈజ్ ఎంజీ సైన్ థీటా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికి వద్దాం. ఇది కిందకు వస్తా ఉంది. కిందకు వస్తుందంటే at దిస్ పాయింట్ కిందకు వస్తుంది అంటే M1G ఈజ్ గ్రేటర్ దాన్ ద టెన్షన్ T. ఇప్పుడు వీటిలో ఉన్న ఈక్వేషన్స్ కొన్ని చెప్దాం. ఓకే, తేజశ్రీ రాలేదు. దీక్షిత, నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు నిన్న క్లాసులో లేవు. ఇప్పుడు నేను చెప్పిన కండిషన్ బట్టే చెప్పచ్చు. ఏది ఎటువైపు ఎక్కువైతే అందులోంచి రెండోది తీసేయాలి. నువ్వు చెప్పమ్మా నూరే. M1G ఎస్ minus T మైనస్ T T yes is equal to M1A, sir. yes, resultant force on this first block FR. FR means M1A, exactly correct. సో ఎటువైపుకి అయితే వెళ్తుందో ఆ ఫోర్స్ ఎక్కువ. M1G minus T is equals to M1A. అండ్ డెఫినెట్లీ T is equals to ఈ మైనస్ T టైప్కి వచ్చేస్తే ఇది M1G మైనస్ M1A, ఈక్వేషన్ 1 అనుకో. ఇప్పుడు రెండవ ఈక్వేషన్కి వద్దాం. లక్కీ, నువ్వు చెప్పమ్మా. ఈసారి రెండవ ఈక్వేషన్ అంటే M2. ఇది పైకి వెళ్తుంది. పైకి వెళ్తుంది అంటే దిస్ టెన్షన్ షుడ్ బి గ్రేటర్. M2 అనడం కన్నా ఇప్పుడు ఇది కిందకి లాగే ఫోర్స్ ఏది ఉందో అది చెప్పాలి. ఎందుకంటే M2G sin theta. M2G, this is M2G sin theta. M2G sin theta and T is greater than M2G sin theta. Yes. T minus M2G sin theta. Yes, T minus M2G sin theta equal to M2A. Yes. M1A. M2A sir, M2A. ఇక్కడ ఉన్నది M2A. ఇది ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్. ఇందాకేం ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్ కాబట్టి M1A. ఇప్పుడు ఇది పైకి వెళ్తుంది కాబట్టి M2A. ఎస్, ఇవి ఖచ్చితంగా ఉంటాయి ప్రాబ్లమ్స్. మీకు ఇన్క్లైన్ ప్లేన్స్ పుల్లీస్ లేకుండా ఈ చాప్టర్ ఉండదు. సో గెట్ రెడీ. ఇప్పుడు చూడండి, T ఈజ్ ఈక్వల్స్ టు T మైనస్ M2G సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు M2A. అయితే ఈ మైనస్ M2G సైన్ థీటా ఇటేపుకి వచ్చేస్తే టెన్షన్ T ఈజ్ ఈక్వల్స్ టు M2G సైన్ థీటా మైనస్ M2 ఇటేపుకి వస్తే ప్లస్ అయిపోతుంది. దిస్ ఈజ్ M2A. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఈక్వేషన్ 1 ఉంది, ఇక్కడ ఈక్వేషన్ 2 ఉంది. రెండింటిని ఈక్వల్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, ఈక్వేషన్స్ 1 or 2 నుంచి, ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2. ఓకే, 1 and 2 నుంచి ఇప్పుడు ఇది ఏం చేద్దాం అంటే ఇది M1G. Here it will be M1G minus M1A is equals ఇక్కడికి వస్తే M2G sin theta ప్లస్ M2A అవుతుంది. M2A ఇప్పుడు మైనస్ M1A ఇటేపుకి వస్తే ప్లస్ అవుతుంది, ఇది ఇటేపుకి వస్తే మైనస్ అవుతుంది. సో M1G మైనస్ M2G sin theta, M2G sin theta ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఇటేపు వచ్చి మైనస్, ఇది ఇటేపు వస్తే ప్లస్ అవుతుంది. M1A ప్లస్ M2A. Now A is taken common, A into M1 plus M2. సో ఇక్కడ G కామన్ అవుతుంది. M1 మైనస్ M2 sin theta into G. సో యాక్సలరేషన్ A is equals to M1 minus M2 sin theta into G by M1 plus M2 అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద యాక్సలరేషన్. A is equals to
ఇది వచ్చిందండి. సో ఇంక్లైన్ ప్లేన్స్ లోకి వచ్చేటప్పటికి యాక్సలరేషన్ మనం డెఫినెట్ గా ఇలా రాయాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేయాలి. ఈ టెన్షన్ తో ఈ యాక్సలరేషన్ తో పాటు టెన్షన్ కట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే టెన్షన్ ఉంటుందో ఇందులో కూడా అదే టెన్షన్ ఉంటుంది. బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ టెన్షన్స్. సో అది దానికి ఏం చేయాలి, ఏదో ఒక ఈక్వేషన్ తీసుకుని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేశాను, తీసుకొని వచ్చి సబ్స్టిట్యూట్ ఆల్ దీస్ వాల్యూస్. ఇక్కడ ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ చేసే ఫ్రమ్ equation 1 T is equals to m1g minus m1 into a ప్లేస్ లో జాగ్రత్తగా గమనించండి, కొన్ని కామన్ తీస్తాను ఇందులోంచి. m1 minus m2 sin theta by m1 plus m2 into g అవుతుంది. సో జీ బయట తీసుకొచ్చేస్తే టీ కామన్ తీసినప్పుడు m1g కామన్ తీసాం కాబట్టి m1g ఇంటూ 1 మైనస్ m1g కామన్ తీస్తే 1 మైనస్ 1/1 మైనస్ m2 సో 1 మైనస్ ఇందులోంచి కూడా m1g బయటకు వచ్చేస్తే ఇక్కడ ఏం మిగులుతుందంటే m1 minus m2 sin theta by m1 plus m2. m1 plus m2. Therefore, t is equals to m1 into g. ఇది LCM అయిపోతే ఇక్కడ మనకి m1 plus m2. ఇక్కడికి వస్తే ఇది m1 plus m2. m1 plus m2. ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేయండి. మైనస్ m1. ఇది మైనస్ ఇంటూ మైనస్, దిస్ ఇస్ మైనస్ m1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m2 ఇంటూ సైన్ థీటా అవుతుంది. m2 ఇంటూ సైన్ థీటా. ఇప్పుడు m1 కలిపితే ఇది m1 ఇది ప్లస్ m1 క్యాన్సిల్ అయిపోతుందా? ఓకే, m1 క్యాన్సిల్, m1 క్యాన్సిల్, m2 కామన్ తీస్తే అప్పుడు 1 ప్లస్ సైన్ థీటా అని వస్తుంది. 1 ప్లస్ సైన్ థీటా బై m1 ప్లస్ m2 అని వస్తుంది. అది కూడా నేను చెప్తాను ఇప్పుడు, ఇక్కడ నోట్ చేసేసుకోండి. రైట్, నెక్స్ట్ వన్. సూడో ఫోర్సెస్. ఇవి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు చాలా అవసరం అవుతాయి మనకి. సూడో ఫోర్సెస్. సూడో ఫోర్స్. సపోజ్ ఒక టేబుల్ ఇలా ఉంది, ఒక బాడీ ముందు సర్కిల్ పాత్రలో తిరుగుతూ ఉందనుకోండి. తిరుగుతూ ఉన్నప్పుడు సెంటర్ వైపుకి పనిచేసే ఫోర్స్ని సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. సెంటర్ వైపుకి పనిచేసే దాన్ని సెంట్రిపెటల్ ఫోర్స్. అయితే సెంటర్ నుంచి బయటికి పనిచేసే ఫోర్స్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని పిలుస్తూ ఉంటాం. సెంటర్ నుంచి బయటికి పనిచేసే ఫోర్స్ ఇట్ ఈస్ ఏ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంటర్ నుంచి బయటికి, అవే ఫ్రమ్ ద సెంటర్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఫిక్షియస్ ఫోర్స్ అంటారు. ఫిక్షియస్ అంటే ఊహాజనితమైన దానినే సూడో ఫోర్స్ అంటారు. సూడో ఫోర్స్ అంటే ఇది లోపలికి పనిచేసేది మనకు తెలుస్తుంది కానీ బయటికి పనిచేసేది మనకు తెలియదు. అది నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ అని మనం అక్కడికి వెళ్తేనే కానీ తెలియదు. నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ లో ఉన్నప్పుడే తెలుస్తుంది. ఇవి మిగతావి అంటే సెంట్రిపెటల్ ఏమో ఇనర్షియల్ ఫ్రేమ్ లో తెలుస్తుంది, ఇక్కడ వచ్చేటప్పుడు సెంట్రిఫ్యూగల్ ఏమో నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్ లో తెలుస్తుంది. కాబట్టి వీటిని సూడో ఫోర్స్ అంటారు, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాంటి సర్కిల్లో ఉన్నటువంటి ఒక టేబుల్ ఇలా తిరుగుతూ ఉంది. ఇది ఇలా తిరుగుతూ ఉంటుంటే అండ్ ఇట్స్ రొటేటింగ్. ఇది ఇలా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఈ టేబుల్ మీద మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం అనుకోండి.
కొంచెం తిరుగుతూ ఉన్నప్పుడు ఫాస్ట్గా మూవ్ అవుతుంటే ఏమవుతుందంటే మనం ఇలా కిందకి పడిపోతూ ఉంటాం. ఫాస్ట్ మూవ్ అవుతుంటే అంటే ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఫోర్స్ ఏదో బయటికి నెడతా ఉంటుంది. అదే ఇక్కడ నేను చెప్పిన సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఇక్కడ కూడా మనకి ద ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ అవే ఫ్రమ్ దిస్ టేబుల్. సర్క్యులర్ పాత్కి అవేగా పనిచేస్తూ ఉంటుంది. దాన్నే మనం ఏమన్నామంటే సూడో ఫోర్స్ అన్నాము. మనం అక్కడ కూర్చుంటే తెలుస్తుంది మనకి ఆ బయటికి నెట్టివేయబడేటువంటి ఫోర్స్. బయట నుంచి తెలియదు, కానీ ఇక్కడ కూర్చుంటే మాత్రం మనకు తెలుస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ఏ సూడో ఫోర్స్. ఇంకా ఇప్పుడు ఇదే సూడో ఫోర్స్ ని ఒక బ్లాక్ మీద తీసుకుందాం. నౌ కన్సిడర్ ఏ బ్లాక్. ఎస్, దిస్ ఈజ్ ద బ్లాక్. ఇది బ్లాక్. మనకి టైం అయిపోతుంది. అయిపోయిన తర్వాత కూడా నేను డయాగ్రామ్ గీస్తాను. మళ్ళీ ఈ డయాగ్రామ్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ ఒకసారి మళ్ళీ చెప్పరా సెంట్రిఫ్యూగల్ ఇక్కడ ఒకసారి సూడో ఫోర్స్ అంటే? సూడో ఫోర్స్ అంటే ద ఫోర్స్ విచ్ ఈజ్ ఫిక్షియస్. ఫిక్షియస్ ఫోర్స్ ని అంటే ఫిక్షియస్ అంటే ఊహాజనితమైన ఫోర్స్ ని సూడో ఫోర్స్ అంటారు. అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు టేబుల్ మీద ఈ టేబుల్ తిరుగుతూ ఉంది. తిరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నాం అనుకో, ఏమవుతుంది చెప్పు? ఇది ఫాస్ట్ గా తిరుగుతూ ఉంటుంటే ఇక్కడ కూర్చున్నా మనకి ఏమవుతుంది? తిరుగుతుంది కదా సార్ మనం కూడా. మన కొంచెం స్లోగా తిరిగితే కంఫర్టబుల్ గానే ఉంటది. కొంచెం ఫాస్ట్ గా తిరిగామనుకో మనం ఇలా కిందకి పడిపోతాం. ఫాస్ట్ గా తిరిగితే ఈ టేబుల్ మీద చివరిని కూర్చున్నాం, ఫాస్ట్ గా తిరుగుతూ ఉందనుకో, తిరుగుతూ ఉంటుంటే ఏదో ఒక ఫోర్స్ మనం బయటికి నెట్టేసినట్టు ఉంటుందా లేదా? కూర్చుని ఉంటామా? అలాగా కూర్చుని ఉంటామా, పడిపోతామా? పడిపోతాం సార్. ఆ పడిపోవడానికి కారణం ఏంటంటే ఒక ఫోర్స్ మనం బయటికి నెడుతుంది. అది మన బయట నుంచి చూసే వాళ్ళకి తెలియదు. ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది ఆ ఫోర్స్ మనం బయటికి నెట్టేస్తుంది. ఆ ఫోర్స్ నే సూడో ఫోర్స్ అన్నారు. ఓకేనా? అంటే ఇమాజినరీ ఫోర్స్ అనొచ్చా సార్ సూడో ఫోర్స్ ని? ఎస్, ఇమాజినరీ. దాన్నే ఫిక్షియస్ అంటున్నాను, ఊహాజనితమైన అంటున్నాను కదా, దాన్నే ఇమాజినరీ. కరెక్ట్ అమ్మా. ఇమాజినరీ ఫోర్స్ అంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటేనే కానీ తెలియదు. అది బయట నుంచి చూసే వాళ్ళకి తెలియదు, ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది. సో ఆ ఫోర్స్ ని సూడో ఫోర్స్ అన్నారు. ఇక్కడ కూడా చూపిస్తాను. ఇంకా చూడండి, ఇక్కడ సపోజ్ ఇది ఒక ఇన్క్లైన్ ప్లేన్. ఇన్క్లైన్ ప్లేన్ లో సూడో ఫోర్స్ ఎలా పనిచేస్తుంది? ఓకే, టైం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మీరు కనెక్ట్ అయిపోండి. నేను ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నోట్ చేసేసి